గుడ్ మార్నింగ్ అందరికీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు మాఫియా దినపత్రికలు ఒక అబద్ధాన్ని విషపూరితంగా ప్రతిరోజు కథల రూపంలో రాసి ఇదే నిజమని చెప్పి చూపించాలనేటటువంటి ప్రయత్నం ప్రతిరోజు ఎలా చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా వార్తల్లోకి వెళ్ళి చూద్దాం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఓ తప్పుడు కేసు పెట్టారు. ఏదో రుస్తుం మైన్స్లో అక్రమాలు జరిగిపోయినాయి, విదేశాలకు తరలించారనేటటువంటిది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కేసు కట్టారు. అక్కడ ఆల్రెడీ మైనింగ్ అధికారులు విచారణ చేసి అక్కడ జరగలేదని తేల్చినా కూడా మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కేసు పెట్టించి జరిగిందని చెప్పి ఏదో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు దాంట్లో. అందుకని కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి బెయిల్ రాలి. ఆ కేసులో A1A2కు బెయిల్ వచ్చింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు దాంట్లో ఇంక్లూడ్ చేసి పెట్టారు కాబట్టి ఆ కేసులో బెయిల్ రాలేదు. దానికి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసేటటువంటి సమయంలో కోర్టులకి వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కాజ్ అక్రమాల్లో ఆయన సూత్రధారి 135 కోట్ల కన్యం తరలించేశాడు. ఆయనకి పెద్ద నేర చరిత్ర ఉంది, పెద్ద నేర చరిత్రే ఉంది, చాలా పెద్ద నేర చరిత్రే ఉంది. 11 క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నాయి. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయి. మాజీ మంత్రికి 14 రోజులు రిమాండ్ వేశారు. రాసినాక ఈనాడు చూడండి, మాజీ మంత్రి కాకానికి 14 రోజులు రిమాండ్ అని రాసి 138 కోట్ల విలువైన క్వార్జ్ దోపిడీ చేసేశారని రాసి బ్యాన్ రైటమ్ పెద్ద అబద్ధపు వార్తను వేసింది. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అసలు పెద్ద మాఫియా లీడర్ అని చెప్పి వీళ్ళు ప్రొజెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం ఏంటంటే, కాకాని కల్తీ మద్యానికి బోని గోవాలో తయారు చేయించి 2014 ఎన్నికల్లోనే ఓటర్లకు పంపిణీ. దాంతోపాటు మొత్తం 11 కేసులు ఉన్నాయి. గత 5 ఏళ్ల అధికారంతో పేటరేగిపోయిన వైకాపా నేత బెదిరింపులు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలపై ఫిర్యాదులు, క్వాజ్ అక్రమ తవ్వకాల కేసులో జైలుకు వెళ్ళాడని, జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం గురించి మనమంతా ఇప్పుడు కథలుగా వింటున్నాం. వీళ్ళ వార్త చూడండి ఎలా కథలు మీరు రాస్తున్నారు, కానీ కథలుగా వింటున్నామంట. మీ టాయిలెట్ పేపర్లో ఇట్లాంటి వార్తలే వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు అందుకని చెప్పింది, మీరు పత్రిక నడపట్లేదు. నిజంగా వీళ్ళు పత్రిక నడపట్లే. చంద్రబాబు నాయుడు గారి కోసం రాజకీయ బ్రోకరేజం చేస్తూ నడి రోడ్డు మీద నగ్న నృత్యం చేస్తూ ఉన్నారు ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి. కథలుగా వింటున్నామంట. కథలు మీరు రాస్తున్నారు రోజు తప్పుడు కథలు. కానీ వైకాపా అధికారంలోకి రాకముందే 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ తరహా నేరదందాక ఆ పార్టీ నేత గోవర్ధన్ రెడ్డి బోని కొట్టారు. గోవాలో భారీ ఎత్తున కల్తీ మద్యం తయారు చేయించి ఏపీకి తెప్పించారు. దాని సీసాలు నింపి ప్రాచుర్యం పొందిన బ్రాండ్ల పేరుతో కూడా నకిలీ లేబుల్లో హోలోగ్రామ్ అతికించి ఆ మద్యం సీసాలని అప్పుడు ఎన్నికల్లో ఓటర్లకు పంచారని దాని దాకా చాలా మంది చనిపోయారంట. అసలు ఈ విధంగా అభూత కల్పన రాస్తారు. 2014 ఎన్నికలంట, ఇది 2025 సంవత్సరం. 2014 ఎన్నికలు ఆయన పంచాడంట. 2014-19 అధికారంలో ఉంది ఎవరు? ఇది చిన్న లాజిక్ ఎందుకు మీరు మరి మీరు అప్పుడే మరి దీని మీద నిజంగా జరిగితే అప్పుడే కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించి మరి ఆ కేసు తేల్చేసి ఆయన శిక్ష వేసేయాలి కదా, శిక్ష పడిపోవాలి కదా. నిజంగా జరిగితే ఎంత తప్పుడు వార్త రాస్తారు చూడండి. ఏదో జరిగిపోయిందని మద్యం కేసు ఏదైతే ఇప్పుడు పెట్టారో ఆ మద్యం కేసుకు సంబంధించి రోజుకు ఒక ఐటమ్ రాయాలి కదా. దానికి అందుకని ఎక్కడికెక్కడికో లింక్ చేస్తారు. జంగారెడ్డిగూడెంలో 16 మంది నార్మల్గా చనిపోతే ఇది 4-5 రోజుల వ్యవధిలో 16 మంది, రోజుకి 3-4 నార్మల్గా చనిపోతారు. జంగారెడ్డిగూడెం 70,000 జనాభా ఉంది. 70,000 జనాభాలో రోజుకు 3-4 చనిపోరా? వాళ్ళకి మద్యం తాగే అలవాటు లేకపోయినా 16 మందిలో 3కే మద్యం తాగే అలవాటు ఉంది. అయినా కూడా అందరూ మద్యం తాగే చనిపోయారని చెప్పి అప్పుడు దాన్ని కూడా ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వేశారు మళ్ళీ. అంటే చూడండి ఎలా లింక్ చేస్తున్నారో. ఇది కథలు. ఇప్పుడు ఈ కథలు అల్లుతా కథలు రాస్తుంది మీరు కదా. ఈ కథలు రాస్తుంది మీరు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమైపోవట్లేదా? ఎందుకంటే ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. కథలు రాస్తాయి దేనికి ఎక్కడికో ముడి పెట్టేసి 2014 ఎన్నికలు కల్తీ మద్యం అని చెప్పి ఇప్పుడు కల్తీ మద్యం అంతే చెప్పడం మద్యం కేసు, ఈ మద్యం ఆ మద్యం అన్ని ఎక్కడున్న మద్యాన్ని అంతా కలిపేసి మొత్తం మిక్స్ చేయాలి. ఈ టాయిలెట్ పేపర్లు ఎలా రాస్తారు? అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏంది అని చూస్తే ఆయనపై ఇప్పటికే 16 విచారణలు, 8 కేసులు, అవినీతి జరగలేదని తేల్చి చెప్పిన విజిలెన్స్, అయినా సిట్ వేసి అక్రమ కేసులతో వేధింపులు, నాన్ బెయిలబుల్ సెక్షన్లతో అరెస్టు. ఇది గత ఏడాది గుంటూరు జిల్లా తాడేపల్లిలో మన పార్టీ ఆఫీసులో ఏదైతే సాక్షి ఒక వార్తను కవర్ చేస్తే దాన్ని వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేశాడని వెంకటాచలంలో కేసు. అలానే వెంకటాచలం మండలంలో బీజేపీ నేత నెల్లూరులో ప్రెస్ మీట్ పెడితే వెంకటాచలం మండలానికి చెందిన బీజేపీ నేత ఆ వీడియోను వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేశాడని మరో కేసు. సోమిరెడ్డిపై ఏదో పోస్ట్ పెట్టారని మరో కేసు. ఉచిత ఇసుక విధానం అమలు చేయట్లేదని చెప్పి భవన నిర్మాణ కార్మికులు నిరసన చేపడితే అక్కడికి వెళ్ళి సంఘీభావం తెలిపాడని ఒక కేసు. వెంకటాచలం మాజీ జడ్పీడీ శేషయ్యపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపితే దానిపై కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డానని ఇంకో కేసు. ఎంత దారుణం చూడండి.
టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే అక్కడ మీడియాతో మాట్లాడిన దాని మీద ఇంకో కేసు, ఇప్పుడు రుస్తుం మైన్స్ అనే దాని మీద ఇంకో కేసు. 16 సార్లు విజిలెన్స్ అధికారులు విచారణ చేసి అవినీతి జరగలేదన్నా కూడా 16 సార్లు అవినీతి జరగలేదన్నా జరిగిందని చెప్పి చూపించేటటువంటి ప్రయత్నం, తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా వేధిస్తున్నారంటానికి ఇది మరొక కేసు పెట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి మళ్ళీ తప్పుడు కథలన్నీ రాసి వాళ్ళే ఏ విధంగా ప్రజల మెదడులోకి విషయాన్ని నింపుతున్నారో ఒకసారి గమనించండి. నిన్న ఒక వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది. పోలీసులు చేస్తున్నటువంటి దాష్టికానికి సంబంధించి ఆంధ్ర ప్యారిస్గా పిలువబడేటటువంటి తెనాలిలో ఏదైతే పోలీసులు ఇక 2 సిఐలు మరి కొంతమంది పోలీసుల ఆధ్వర్యంలో ఏ విధంగా నడి రోడ్డు మీద చూడండి, నడి రోడ్డు మీద లాఠీలతో కొడుతూ సిఐ ఏ విధంగా రాక్షస ఆనందం పొందుతున్నారో, అది కూడా దళిత మైనార్టీ యువకుల్ని. దానికి సంబంధించినటువంటి వీడియో. ఇది నెల రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన. చాలా లేటుగా వెలుగులోకి వచ్చింది. ఎంత దారుణం అంటే అసలు జరిగినటువంటి సంఘటన చూడండి. వీళ్ళు వార్తలు కూడా ఏ విధంగా దాన్ని తప్పుడు వార్తలు రాస్తారు ఆ పత్రికలో చూడండి. ముందు ఆ వార్త రౌడీ షీటర్లకు నడి రోడ్డుపై పోలీస్ దండన అని చెప్పి ఏదైతే ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టి చాలా ఆనందపడుతూ వాళ్ళు రౌడీ షీటర్లు అంటే నడి రోడ్డుపై పోలీసులు దండించారని చెప్పి చెప్తూ తెనాల్లో నెల రోజుల క్రితం గంజాయి మత్తులో 4 యువకులు పోలీస్ కానిస్టేబుల్పై దాడి చేశారు. వారిలో 3 పట్టుకున్న పోలీసులు కేసు పెట్టారు. ఈ క్రమంలో వారు నడి రోడ్డుపై కూర్చోబెట్టి లాఠీలతో కొట్టారు. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తెనాలి ఐతానగర్ నివాసి చిరంజీవి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. గంజాయి కేసులో తమను పట్టుకున్నారనే కోపంతో ఉన్న 4 కుర్రాళ్లు ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయనపై దాడి చేశారు. దానికి సంబంధించి కేసు నమోదైంది. వాళ్ళు ఇప్పుడు ఏప్రిల్ 26 కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ విధానంతో ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. నవీన్ మాత్రం పరారులో ఉన్నాడు. కానీ కూర్చోబెట్టి కొడుతున్నటువంటి వీడియో వైరల్ అవుతుంది. వీడియో కింద అనుకూలంగా వ్యతిరేకంగా పలువురు కామెంట్స్ పెడుతున్నాయి కూడా వైరల్ అవుతున్నాయి. డిఎస్పీ జనార్దన్ రావు మాట్లాడితే ఆ 3 రౌడీ షీట్ ఉంది, గతంలో ఎన్నోసార్లు హెచ్చరించి ఆయన వారిలో మార్పు రాలేదని చెప్పారు. అసలు పోలీసులకి కొట్టే అధికారం ఎవరు ఇచ్చారు? ఆయన చెప్పిన డిఎస్పీకి అయినా మార్పు రాలేదని అన్నాడు కదా. న్యాయస్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు న్యాయస్థానంలో కేసు ఉంది. సో వాళ్ళు ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు. అసలు దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలకు మనం వెళ్తే తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పుడు ఎవరైతే ఆ చిరంజీవి అనే కానిస్టేబుల్ మీద కేసు ఉందో అది జరిగింది ఏప్రిల్ 24వ తారీఖు రాత్రి. సో ఏప్రిల్ 25వ తారీఖు పోలీసులు వీళ్ళని పట్టుకొని ఏప్రిల్ 25వ తారీఖు పోలీస్ స్టేషన్ వాళ్ళు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి 2 పర్లాంగుల దూరంలో తెనాలి జయప్రకాష్ నగర్లోని 2 టౌన్ పోలీస్ స్టేషన్కి 2 పర్లాంగుల దూరంలో నడి రోడ్డుపై కూర్చోబెట్టి అరికాలపై తీవ్రంగా కొట్టారు. 3 రోజుల పాటు దళిత మైనార్టీ యువకులను అదుపులో ఉంచుకొని తెనాలి వీధులన్నీ తిప్పుతూ విచక్షణారహితంగా కొట్టినట్టు కొందరు చెప్తున్నారు. 2 టౌన్ సిఐ రాములు నాయక్ అతి కర్కశంగా యువకుల కాలపై బూటు కాలతో ఎక్కి తొక్కి పెడితే 3 టౌన్ సిఐ రమేష్ బాబు 3rd డిగ్రీ ప్రయోగించడం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసులో నిందితులు రిమాండ్లో ఉన్నారు. వాళ్ళని 25వ తారీఖు తీసుకున్నారు. 25, 26 తీసుకొని 27వ తారీఖు రాత్రి అరెస్ట్ చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పెట్టుకున్నారు. అంటే వాళ్ళని 2 రోజులు మొత్తం తెనాలంతా తిప్పుతూ ఇలా కొట్టి వీడియోలు తీసి వాళ్ళే మళ్ళీ పోలీసులు ఎంత రాక్షసానందం పొందారు చూడండి. ఒక పోలీసులు ఇప్పుడు వాళ్ళు కొడుతుంటే చూడండి, ఒక అతనికి పాపం రాడ్లు ఉన్నాయి కాళ్ళల్లో, తను కొట్టద్దని చెప్పి చేతుల్లో రాడ్లు వేశారని దోమ రాకేష్ చెబుతున్నా. సీఏలు పట్టించుకోలేదు. కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడినా పోలీసులు కనికరించలేదు. ఈ ఘటన తెనాలి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. కాగా ఏదైనా కేసులో అరెస్ట్ చేసి నిందితుల్ని కొట్టే అధికారం పోలీసులు లేదని అనేక సార్లు న్యాయస్థానాలు సైతం చివాట్లు పెట్టినా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీసులు మార్పు రాలేదని చెప్పి పలువురు మండిపడుతూ ఉన్నారు. అసలు ఎంత దారుణమైన చూడండి సార్. మహనీయుడు అంబేద్కర్ గారు గొప్ప రాజ్యాంగాన్ని రాస్తే ఆ గొప్ప రాజ్యాంగాన్ని ఈరోజు భారతదేశం అంతా అమలు చేస్తూ ఉంటే, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం నారా లోకేష్ అనేటటువంటి నిజంగా చెప్పాలంటే ఒక రాక్షస ఆనందం పొందుతూ ఒక పిచ్చి కుక్క రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్కను అడ్డం పెట్టుకొని ఏ విధంగా అందరినీ వేధింపులకు గురి చేస్తూ ఉన్నారో, దానికి పోలీసులకి ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్ ఇచ్చి మీ ఇష్టం మీ చెలరేగిపోండి అని చెప్పి ఏదైతే పోలీసులకి ఇచ్చారో దానిలో భాగంగా ఒక సిఐ కొడుతుంటే ఇంకో సిఐ కాళ్ళతో తొక్కి కదలకుండా పట్టుకుంటాడు. ఇంకో పోలీసు అతను వీడియో తీస్తాడు. ఇంకో పోలీసు విరిగిన లాఠీల స్థానంలో ఏదైతే కొత్త లాఠీలు తీసుకొని వచ్చి ఇంకా ఉత్సాహంగా ఇతను కొట్టండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు. చుట్టూ ఉన్న పోలీసులు దెబ్బలు తింటున్నటువంటి దళిత ముస్లిం యువకులను చూసి పగలబడి నవ్వుకుంటారు. అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఒకసారి దయచేసి ప్రజానికాన్ని కూడా గమనించండి. 3rd డిగ్రీ దళిత మైనార్టీ యువకులపైన రోడ్డు మీద 3rd డిగ్రీ ప్రయోగించి విచ్చలవిడిగా చూడండి ఎంత కసిగా కోపంగా కొడుతున్నారు. కానీ వాళ్ళకి మాత్రం అసలు ఈనాడులో అయితే దానికి సంబంధించిన వార్తే లేదు. నెల రోజుల క్రితం జరిగితే ఇప్పుడు అది బయటకు వచ్చింది. ఆంధ్రజ్యోతిలో అయితే రౌడీ షీట్లో పోలీసులు దండన.
ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మీకు సంబంధించిన వాళ్ళ మీద కూడా ఇదే విధంగా పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తే అప్పుడు కూడా మీరు దండననే రాస్తారా? ఏంటిది? ఎంత దారుణం! ఈరోజు ఎవడన్నా కూడా ఈ విధంగా వ్యవహరిస్తారా? ఆ పోలీసులను అడుగుతున్న సూటిగా, ఏమయ్యా సిఐలు మీరు కనీసం మీకు మానవత్వం లేదా? మానవత్వం అనేది కొంచెం కూడా లేదా? ఈ విధంగా ఎంత దారుణమా? చాలా దారుణమైనటువంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. అసలు వార్త ఏంటి, వీళ్ళు రాసేటటువంటి హెడ్డింగ్ ఏంటి? దానికి సంబంధించి చూడండి, అధికారం ఉంది చేశానంతే అని ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టింది. అధికారం ఉంది చేశానంతే అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నాకు అధికారం ఉంది నేను చేశానయా నా ఇష్టం అన్న లెక్కలో చెప్పాడు అనేది ఆ హెడ్డింగ్ సారాంశం. అసలు మ్యాటర్లోకి వెళ్తే నిర్ణయాలను అమలు చేసే అధికారం నాకుంది, అదే చేశాను, నేను సొంతంగా ఏ నిర్ణయాన్ని అమలు చేయలేదు, అసలు విషయం అది. కానీ వీళ్ళు రాసింది చూడండి ఏ విధంగా తప్పుడు వార్త. అయితే ఏపీపీఎస్సీ చైర్మన్గా ఆయన నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం ఉంది కాబట్టి ఆ నిర్ణయాలను నేను అమలు చేశాను, నాకున్నటువంటి అధికారం ప్రకారం నేను అమలు చేశాను, సొంతంగా ఎటువంటి నిర్ణయం నేను తీసుకోలేదు అనేది దానికి సారాంశం. కానీ వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ చూడండి, అధికారం ఉంది చేశానంతే, కమిషన్ నిర్ణయాలు అమలు చేశాను అనేది ఆయన చెప్తే దాన్ని తప్పుడు వార్తగా హెడ్డింగ్ పెట్టి అదే దాటవేద ధోరణి ఏది ఈనాడు హెడ్డింగ్ పెట్టి విచారణలో బుకాయించిన పిఎస్ఆర్ గ్రూప్ 1 కేసులో ముగిసిన పిఎస్ఆర్ మధు కస్టడీ. మధు మీకు ఎలా తెలుసు అని పోలీసులు అడిగారు. ఎవరు చెబితే క్యాంప్ సైన్కు కాంటాక్ట్ ఇచ్చాంటే అతను ఎవరో నాకు తెలియదు, నేను పిలవలేదని పిఎస్ఆర్ అనిల్ గారు చెప్పారు. పిఎస్ఆర్ గారు మీకు ఎలా తెలుసు అని చెప్పి ఎలా వచ్చారని చెప్పి మధుని అడిగితే ఆయన నాకు తెలియదు, ఏపీపీఎస్లోని అధికారులు వెంకట సుబ్బయ్య, కేవీ ప్రసాద్, నరసింహమూర్తి నాకు సమాచారం ఇస్తే వచ్చి కలిశాను అని. కానీ ఈ పెడితేనే తప్పుడు కేసు అని ఇక్కడే అర్థమైపోతుంది కదా. కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రోజుకు ఒక బేతాల కథ రాసేసి ఇది నిజం జరిగిపోయిందని చెప్పి ప్రజల మెదడులోకి ఎక్కించాలనేటటువంటి ప్రయత్నం ప్రతిరోజు ఇలానే రోజుకు ఒక కేసు పెట్టి ప్రతి కేసులోని ఈ విధంగానే బేతాల కథలల్లి ఏదైతే ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీ మహానాడుకు సంబంధించి ఒక పెద్ద మహా డ్రామా 3 రోజులు జరగబోతా ఉంది. ఆ మహా డ్రామా మామూలు రక్తి కట్టించరు, అద్భుతమైనటువంటి కథలు అల్లుతూ ఉంటారు, రక్తి కట్టిస్తారు. ఒకసారి అయితే తొడలు కొడతారు, మీసాలు తిప్పుతారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తారు. ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ చేస్తారో అర్థం కాదు ఈ 3 రోజుల్లో. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఏం చేసింది లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి మొత్తం ఏదో జరిగిపోయిందని చెప్పి ఈ సంవత్సర కాలంలో వీళ్ళు ఏదో అద్భుతాలు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి వెళ్ళిపోయాడని ఇదే 3 రోజులు వీటి మీద ఉంటుంది. అయితే ఒక యాడ్ ఫ్రంట్ పేజీలో యాడ్ ఇచ్చారు. కడప ఎమ్మెల్యే అండ్ కడప ఎమ్మెల్యే గారి హస్బెండ్ శ్రీనివాసరెడ్డి గారు, రెడ్డప్ప గారు మాధవి వాళ్ళ ఆయన శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన యాడ్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారిని చిన్న ఫోటో వేసి లోకేష్ పెద్ద ఫోటో వేశారు. మామూలుగా అయితే ఇద్దరికి సమానంగా వేస్తారు లేదంటే చూడండి, మరి ఇంకా అవసరం లేదు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ఇదేంది అంత సీఎంగా ఈరోజు నారా లోకేష్ నడుపుతున్నాడు కాబట్టి ఇంక చంద్రబాబు నాయుడు గారిని ప్రయారిటీ తగ్గిద్దామని అనుకున్నట్టున్నారు. తప్పలేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ నిన్న ఒక 2 విఆర్ఓలకి గాయాలైనవి. 2 విఆర్ఓలకి ఆ మహానాడుకు సంబంధించి అధికార దుర్వినియోగానికి పాల్పడితే, ఎందుకంటే మహానాడు తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం, ప్రభుత్వ ప్రోగ్రాం కాదు. కానీ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి విఆర్ఓల్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులందరినీ కడప మహానాడుకు సంబంధించి ఆ ఏర్పాట్లు చూస్తుందే ప్రభుత్వ అధికారులు. ఆ ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చూస్తున్నటువంటి సందర్భంగా నిన్న 2 విఆర్ఓలు గాయపడినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఆ వార్త ఎక్కడ వాళ్ళు రాయలా. అలానే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయితే డైరెక్ట్గా టీడీపీ నాయకుడు అవతారం ఎత్తాడు. చూడండి, మహానాడు వేదికపై టీడీపీ సభ్యత్వ కార్డుతో మందా శివయ్య ఎస్సీ బాలుర వసతి గృహంలో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఏదైతే వైఎస్ఆర్ జిల్లా అట్లూరు మండలం తంబలగొందికి చెందిన మందా శివయ్య, ఇతను టీడీపీ సభ్యత్వ కార్డు ధరించి కడప మహానాడు వేదికపై ఫోటోలకు పోజులు ఇచ్చినటువంటిది. కానీ ఇవి మిగిలిన పత్రికల్లో వస్తాయి, కానీ ఏదైతే ఆంధ్రజ్యోతి ఈనాడులో వేయరు. అధికారులు ఉద్యోగులనే పెట్టుకొని మొత్తం పనులన్నీ చేపిస్తూ ఉన్నారు. ఏం సాధించారని సంవత్సరం నుంచి 3 సంవత్సరంలో మహానాడు కార్యక్రమం అట్టహాసంగా. ఒక పక్క కరోనాకు సంబంధించి 1000 కేసులు నమోదైనవి దేశవ్యాప్తంగా. 1000 కేసులు. నిజంగా కూడా ఇది పబ్లిక్ కూడా తెలియాలి, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేశవ్యాప్తంగా 1000 కేసులు నమోదైనవి. పక్కన ఉన్నటువంటి మన పక్క రాష్ట్ర కర్ణాటక, తమిళనాడు, ఈ 2 రాష్ట్రాలలో దాదాపు 50-60 కేసులు ఒక్కొక్క రాష్ట్రంలో నమోదైనటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సమయంలో మరి ఇంత అట్టహాసంగా నిర్వహించి మరి ఏం చేయాలనుకుంటున్నారో ఏంటో భవిష్యత్తే నిర్ణయిస్తుంది. మన బూత్ జ్యోతి పత్రికలో పేరుకే ప్రైవేటు డాబు, వసతుల కల్పనలో ప్రైవేటు స్కూళ్ళు అంతంతాయి, రాష్ట్రంలో ఒక్క ప్రైవేట్ స్కూలుకు కూడా దక్కని 5 స్టార్ రేటింగ్.
4 స్టార్లు ఉన్నవి చాలా తక్కువే. 95 బడుల్లో అత్యంత ఘోర ప్రమాణాలు. అంతంత మాత్రంగా ఉన్న బడులు 3470, మధ్యస్థంగా ప్రమాణాలు ఉన్నవి 5730. అయినా ఫీజుల్లో వెనక్కి తగ్గని వైనం. విద్యా హక్కు ఫీజుల కోసం ఇన్ఫ్రాపై పాఠశాల విద్యాశాఖ వివరాల సేకరణ. రాష్ట్రంలోని మొత్తం ప్రైవేటు పాఠశాలల సంఖ్య 9953. వీటిలో 95 పాఠశాలకైతే సింగిల్ స్టార్ రేటింగ్ మాత్రమే దక్కింది. సో మధ్యస్థంగా ప్రమాణాలు ఉన్న 3 స్టార్ రేటింగ్ పాఠశాలలు 5730, కొంత మెరుగ్గా ప్రమాణాలు ఉన్న 4 స్టార్ రేటింగ్ పాఠశాలలు 708. అంటే పేరుకే ప్రైవేట్ డాబు. మంచి ఆర్టికల్ రాశారు. అంటే ప్రైవేటు స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దరిద్రంగా ఉన్నాయి అనే దానికి సంబంధించిన వార్త. అసలు ఈ ప్రైవేట్ స్కూళ్ళు ఎక్కువ ఎవరై ఉన్నాయి? నారాయణ స్కూళ్ళు, చైతన్య స్కూళ్ళు, భాష్యం స్కూళ్ళు, విజ్ఞాన్ స్కూళ్ళు. ఈ నలుగురు ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు? వీళ్ళందరూ ఎవరు? అంటే మీ ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, ఎంపీలుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించి ఈరోజు వాళ్ళు నడుపుతున్నటువంటి స్కూళ్ళు ఎంత దరిద్రంగా ఉన్నాయో, ప్రమాణాలు లేకుండా ఎంత దారుణంగా ఉన్నారో, అయినా కూడా ఫీజులు దందా ఎలా వసూలు చేస్తున్నారనే దానికి సంబంధించినటువంటి ఆర్టికల్. అది రాయాలి కదా. భాష్యం స్కూల్ ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, అలానే విజ్ఞాన్ స్కూల్ ఎన్ని ఉన్నాయి, చైతన్య స్కూల్ ఎన్ని ఉన్నాయి, మంత్రి నారాయణ స్కూల్ ఎన్ని ఉన్నాయి, వీటిలో ఈ 9953లో ఎన్ని వందల స్కూళ్ళు నారాయణ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో. అదేవిధంగా ఎన్ని చైతన్య స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని విజ్ఞాన్ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని భాష్యం స్కూల్స్ ఉన్నాయి ఈ 9953లో. వాటికి ఒక్కదానికి కూడా 5 స్టార్ రేటింగ్ లేదు అనేది కదా ఇక్కడ వార్త సారాంశం. అది ఎందుకు రాయాల? అసలు వార్త అది రాయాలి. ఆ పేర్లు కూడా రాయాల్సింది. ఎవరి ఆధ్వర్యంలో ఆ నలుగురు స్కూళ్ళు మాఫియా, ఆ నలుగురు అన్నది దీంట్లో రాసుంటే బ్రహ్మాండంగా అద్భుతంగా ఉండేది కదా. అది కూడా ప్రజలకి పూర్తిగా అర్థమయ్యేది కదా. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఆటవిక రాజ్యం నడుస్తూ ఉందనేది మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తూనే ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు చూస్తే నమాజ్ ఘటనలో ఫోటోగ్రాఫర్పై కేసు నమోదు. మొన్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో 140 కోట్ల మంది హిందూ భక్తులకి ఆరాధ్య దైవం అన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ఆ తిరుమలలో నమాజ్ చేస్తూ ఒక అతను నమాజ్ చేస్తున్నటువంటి వీడియో ఫుల్ వైరల్ అయితే దాని మీద మొన్న భానుప్రకాష్ రెడ్డి అనేటటువంటి టీటీడీ బోర్డు మెంబరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీటన్నిటిని స్ప్రెడ్ చేస్తున్నారు. ఆయన నమాజ్ చేసినటువంటి వీడియోని ఎలా స్ప్రెడ్ చేస్తారు అంటే, నమాజ్ చేస్తే తప్పు లేదట, నమాజ్ చేసిన వీడియోని ఎవరైతే బయట పెడితే దాన్ని తప్పంట. ఆ విధంగా మనం మాట్లాడారు. ఈరోజు చూడండి, ఎవరైతే ఆ వీడియో తీసినటువంటి వ్యక్తి మీద కేసు పెట్టారు. అంటే ఇంకెవరు కూడా అలాంటి చూసిన ఘోరాలు అపచారాలు తిరుమలలో జరుగుతున్నా ఎవరన్నా ఒకవేళ వీడియోలు తీస్తే వాళ్ళను కూడా, లేకపోతే ఫోటోలు తీస్తే వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తామంటానికి ఈ టీటీడీ అధికారులు దాన్ని చేసినటువంటి నిర్వాహకం. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నమాజ్ చేసిన ఘటనపై తిరుమలకు చెందిన ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ కేసు నమోదైంది. ఈ నెల 22 చెన్నైకి చెందిన అబ్బాస్ అనే వ్యక్తి తిరుమలలో కళ్యాణ వేదికలో నమాజ్ చేయగా దాని వీడియో విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో విజిలెన్స్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. కళ్యాణ వేదికలో ఫోటో స్టూడియో లైసెన్స్తో ఫోటోగ్రాఫర్గా ఉన్న గోవర్ధన్ అనే వ్యక్తి వద్దకు అబ్బాస్ వెళ్లి ఇక్కడ నమాజ్ చేయవచ్చా అని అడిగిన క్రమంలో చేసుకోవచ్చని అతను చెప్పినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిజంగా తిరుమలలో అతను ఫోటోగ్రాఫర్గా చేస్తున్నట్టు చేసుకోమని ఎందుకు చెబుతాడు? నమాజ్ చేసేసుకుంటే ఇక్కడ తప్పలేదని చెబుతారు ఎవడన్నా? అది తప్పని అతనికి తెలిసింది కదా. చెప్పాడని చెప్పి అతను చెప్పాడు అన్నట్టుగా రాసేసి వీళ్ళే కేసు పెట్టి, సో అతని మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి. నమాజ్ చేసిన అబ్బాస్ పైన కూడా కేసు నమోదు చేశారు. అతను లైసెన్స్ సీజ్ చేశారు. ఎవరైతే ఫోటోగ్రాఫర్ది గోవర్ధన్ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు నమాజ్ చేస్తుండగా. అతన్నే అడిగితే అతనే వీడియో తీసి చేశాడనే దాన్ని పోలీసులు ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇదిగోండి ఈ విధంగా ఏ పరిస్థితులు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. ఎవరన్నా ఇట్లా వీడియోలు తీసి, అంటే ఎవరన్నా తప్పు చేస్తుంటే దాన్ని ఫోటో తీసి వీడియో తీసిన వాళ్ళ మీద కూడా కేసులు పెడతారంటే, తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెడతారు. కానీ ఆ తప్పుని షూట్ చేసి 10 మందికి తెలిసేటట్టు వీళ్ళు చేస్తున్న తప్పు అని చెప్పి ప్రపంచానికి తెలిసి వాళ్ళ మీద కేసులు నమోదయ్యేట్టుగా చేసేటటువంటి వ్యక్తుల మీద కూడా కేసు పెడతారన్న విషయం ఆంధ్రప్రదేశ్లోనే కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పొగాకు రైతులకు సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్తున్నారు కాబట్టి, ప్రకాశం జిల్లా పొదిలి, సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా స్టార్ట్ చేశాడు మొత్తం సినిమా. ముమ్మరంగా పొగాకు కొనుగోళ్లు, క్వింటా 12,000కు తగ్గకుండా కొనాలని సీఎం ఆదేశం.
30 మిలియన్ కిలోల మేర క్వింటాలకు 12,000 తగ్గకుండా వారంలో కొనుగోలు పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఇప్పుడు దాకా పొగాకు రైతుల మీద చంద్రబాబు నాయుడు గారికి ఒక రైతులు ఉన్నారనే విషయం మర్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారనగా కొనుగోలు చేయమని చెప్పాడు. అయినా ఈయన చెప్పిన దాని ప్రకారం 12,000 కొనుగోలు చేయమంది గ్రేడ్ 1 పొగాకు. గ్రేడ్ 1 12,000, గ్రేడ్ 2 6,000. గ్రేడ్ 1 12,000 చొప్పున, గ్రేడ్ 2 6,000 చొప్పున కొనుగోలు చేస్తే ఇప్పుడు ఒక ఎకరానికి రైతుకు మామూలుగా 1,20,000 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు అయ్యింది. ఒక ఎకరానికి పొగాకు పండించేటువంటి రైతుకి అయ్యేటటువంటి ఖర్చు. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం చెబుతున్నటువంటి 12,000, 6,000తో చొప్పున కొనుగోలు చేస్తే ఒక్కొక్క రైతుకు 30,000 నుంచి 60,000 రూపాయలు నష్టపోయేటటువంటి అవకాశం. ఆయన అంతంత కానీ మరి ప్రభుత్వం ఆదుకోవాలి కదా. మరి ఇట్లా నష్టపోతుంటే 30,000 నుంచి 60,000 ఒక ఎకరానికి నష్టపోతాడంటే, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతకుముందు 116 కోట్లను ఏదైతే రైతులు అప్పుడు కష్టాల్లో ఉంటే ధరల స్థిరీకరణ నిధి కింద 116 కోట్ల పొగాకు కొనుగోలు కేటాయించి మార్కెట్ని ఆ రోజు మార్కెట్ ద్వారా మొత్తం కొనుగోలు చేసింది. 5 ఏళ్ళు కూడా చాలా మంచి ధరలు ఉన్నాయి. గత ఏడాది అయితే రికార్డ్ స్థాయిలో కిలో అత్యధికంగా 366 రూపాయలు అమ్ముడుపోయినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు పరిస్థితి, ఈ ప్రభుత్వం వచ్చిన పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే వాళ్ళకు నేను మద్దతుగా ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వదిలి వెళ్తూ ఉంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం అంతా ఇప్పుడు రంగంలోకి దిగి ఏదో తూతూ మంత్రంగా మొన్న ఆల్రెడీ మిర్చికి సంబంధించి కూడా చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకి వెళ్తుంటే మిర్చి యార్డుకి వెళ్ళొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశాడు కేంద్ర ప్రభుత్వానికి. సో వాళ్ళు ఏదో కొంటామన్నారు. కొంటామని ఇప్పటి వరకు ఒకటి కూడా వాళ్ళు కొనంది లేదు. వీళ్ళు అసలు వాళ్ళకి పంపించారో లేదో తెలియదు. అది కూడా ఇప్పుడు మొత్తం రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. దాదాపు 3 నెలలు 4 నెలలు అయింది జరిగి కూడా. సో పేపర్ల వరకే స్టేట్మెంట్కి పరిమితం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా. పత్రికల్లో మాత్రం నా భూతో నా భవిష్యత్. కింద చూస్తేనేమో వాళ్ళ రైతుల పరిస్థితి చాలా దారుణంగా దయనీయంగా ఉందనేది మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది.